ఈ కథలో జరిగిన సన్నివేశాలు, పాత్రలు అన్నీ కల్పితం మాత్రమే. రే, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఆ ఫోటో నాది కాదు, అసలు అందులో ఉండేది నేనే కాదు. నువ్వు కాకపోతే ఇంకెవర్రా ఇది? ఆయన మా నాన్న. ఏంటి, వీళ్ళు మీ నాన్న? అంతలా ఆశ్చర్యపోమక్కర్లేదు, ఆయన మా నాన్నే. మరి ఆ పక్కన ఉన్నది ఎవరు? మా బాబాయ్. మీ అమ్మగారు? ఏమో నాకు తెలియదు. నా చిన్నప్పుడే మా నాన్న నన్ను దత్తత తీసుకుని పెంచారు. మరి మీ ఇద్దరేంట్రా ఒకేలా ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. మా నాన్న అయినా సరే ఇప్పుడు ఏం చెప్పేవారు కాదు. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నన్ను చూడడానికి రాలేదు. సరే, నేను బయలుదేరతా. రేపు వస్తావా కాలేజీకి? ఏమై రోగం? ఎక్కాను. లెటర్లో నీకు కావాల్సిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసుకెళ్తున్నావు కదా? ఒకసారి నా మాట విను. నువ్వు చిన్నప్పుడే మీ నాన్నకు దూరం అయ్యావు. మీ నాన్న చూడాలంటే నువ్వు ఈ పని చేయాల్సిందే. అబ్బా, ఆపుతావా? ఎందుకు ఇవన్నీ? అదేం పని అని చెప్తే నేనే చూసుకుంటా కదా. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏంటి? రాహుల్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రతిదీ మన జీవితంలో జరగాల్సిన రూల్ లేదు. కాబట్టి నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళు. అంతవరకు ఆ లెటర్ తీసి చదవద్దు. జాగ్రత్తగా వెళ్ళు. సరే. వాడు బయలుదేరాడు. మంచిది. ఇప్పటి వరకు వాడికి నాకు సంబంధం లేదనుకుంటున్నాడు. ఇంకొన్ని గంటలు వాడికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటని వాడికి తెలుస్తుంది. ఒకసారి వాడికి చెప్పు చూద్దామా? ఇక జరగాల్సింది జరుగుతుంది. సరే అన్నా. సరే అయితే. హలో బాయ్, ఇక దేర్పూర్కి వెళ్ళగలాలి. మీరు నన్ను అడగక్కర్లేదు, ఆటోని అడిగినా తీసుకెళ్ళిపోతాడు. మీకు ఇక్కడ పాత రైల్వే స్టేషన్ తెలుసా? నీకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు ఆ ప్లేస్ తెలుసా? ఎంత తెలిసినా అక్కడ ఊరోళ్ళు వెళ్ళినోళ్ళు బతికి రాలేదు. దయచేసి నా మాటిని అక్కడికి వెళ్ళే ఆలోచన మాత్రం పెట్టుకో బ్రెయిన్లో. దయచేసి మీ ఊరు దేవ్పూర్కి వెళ్ళిపో. ఇంకా నన్ను ప్లీజ్ బాయ్, ఇది నా లైఫ్ మ్యాటర్. మా నాన్న కోసం చేస్తున్న పని ఇది. ప్లీజ్ బాయ్, నీకేమైనా తెలిస్తే చెప్పు బాయ్, ప్లీజ్. హే, సరే చెప్తాను విను. నువ్వు ఎప్పుడైతే మా ఊరు స్టాప్ బోర్డ్ చూస్తావో
నువ్వు చేరాల్సిన చోటుకొచ్చినట్టే. ఆ స్టాప్ బోర్డ్ దాటి వెళ్ళినోళ్ళు మాకింతవరకు కనపడలేదు. ఏంటిది స్విచ్ ఆఫ్ అయిపోయింది? చా, టార్చ్ లైట్ తెచ్చుకున్న బాగుండు. సార్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అటు నుంచి వచ్చావా లేదా ఇటు నుంచి వచ్చావా? అసలు ఎలా వచ్చావు? బాబాయ్! బాబాయా? నీకు బాబాయ్ ఏంటి? అసలు నువ్వు ఎలా వచ్చావు? అదేంటి నువ్వు చెప్పిన దానిలో నేను వచ్చా. నేను చెప్పిన దారిలో నువ్వు రావడం ఏంటి? అసలు నేను నిన్ను చూడడమే ఫస్ట్ టైం. అసలు మన ఇద్దరు ఏ సంవత్సరంలో కలుసుకున్నాం? 2008. ఏమైంది? మనం 2008కి టైం ట్రావెల్ చేయబోతున్నాం. 2008కా? ఎలా? అయినా ఇక్కడే కదా మనం ఉన్నాం. ఇక్కడ నుంచి 2008కి ఎలా ట్రైన్ ట్రావెల్ చేస్తాం? అది నీకు తెలియాలంటే నా టైం లైన్లో 2029 నుంచి కథ మొదలు పెట్టాలి. నేను శ్రీనివాస్. నాకు అన్సాల్వ్డ్ మిస్టరీస్ మీద రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. 1911లో రోమ్ దేశం జానిటీ అనే ట్రైన్ ఒకటి లాంచ్ చేశారు. ఓపెనింగ్ రోజు ఆ ట్రైన్ ఒక టన్నల్ గుండా పాస్ అవ్వాలి, కానీ అది పాస్ అవ్వకుండా అక్కడే ఆగిపోయింది. ఏమైందని అధికారులు వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఆ ట్రైన్ కనబడకుండా పోయింది. అదే టన్నల్ బయట 2 మనుషులు పడి ఉండడం చూసి ఆఫీసర్స్ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ ట్రైన్ టన్నల్ గుండా పాస్ అవుతుండగా వాళ్ళిద్దరూ పెద్ద వెలుగుని చూశారు. ఏదో ప్రమాదం జరుగుతుందని గమనించి ఆ ట్రైన్ నుంచి వెంటనే కిందకు దూకేశారు. కొన్నేళ్ల తర్వాత వరల్డ్ వార్ II దాడిలో ఆ టన్నెల్ పూర్తిగా ధ్వంసమైంది. అదే సమయంలో 1840కి సంబంధించిన ఒక ఆర్టికల్ బయటపడింది. ఆ ఆర్టికల్లో 104 మంది పేషెంట్లు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చెక్ చేసిన డాక్టర్ వాళ్ళ బట్టల్ని, బిహేవియర్ని చూసి వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన వాళ్ళని నిర్ధారించారు. వాళ్ళు టైం ట్రావెల్ చేసింది 4D ద్వారా అని నా రీసెర్చ్లో తేలింది. 4D అంటే ఏంటి? 4th డైమెన్షన్. ఇది కూడా మన మామూలు ప్రపంచంలాగే ఉంటుంది, కాకపోతే కొద్ది భిన్నంగా ఉంటుంది. మనం 3rd డైమెన్షన్ నుంచి 4th డైమెన్షన్కి వెళ్ళాలంటే ఒక ఇన్నర్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ దాటాక 4th డైమెన్షన్ ఉంటుంది. ఆ లేయర్ మనం ఈజీగా దాటలేము. ఆ లేయర్కి కొన్ని వీక్ స్పాట్స్ ఉంటాయి. ఆ వీక్ స్పాట్స్లో కొన్ని హెవీ బ్లాస్ట్స్ అనేవి జరిగితే కొన్ని పోర్టల్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఆ పోర్టల్స్లోనే మనం వెళ్ళి రాగలుగుతాం. ఏంటో ప్రతి 10 నిమిషాలకి ఇలాంటి సౌండ్ ఒకటి వస్తూ ఉంది. ఇకపై మన కథ 1940లో బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలు చూడలేక వాళ్ళలో ఉన్న మన గూఢాచారుల ద్వారా బ్రిటిష్ సైన్యాన్ని దేర్పూర్ స్టేషన్కి తీసుకొచ్చి మన వాళ్ళు నలువైపులా దాడి చేశారు.
ఆ దాడి తర్వాత ఆ స్టేషన్ అదృశ్యమైపోయింది. స్థానికుల పురాణాల ప్రకారం దాడి జరిగే సమయంలో ఆ స్టేషన్లో ఒక భయంకరమైన వెలుగొచ్చిందని చెప్పారు. అది విన్నాక ఏం జరిగిందో అని తెలుసుకుందామని వెళ్ళాను. అలా వచ్చే ఇక్కడ ఇరుక్కుపోయా. ఒక్క నిమిషం ఆగు. నేనే నేను పంపించాను అంటున్నావు కదా, అలాగైతే సొల్యూషన్ కూడా నీకే చెప్పి పంపించుంటాను కదా, ఒకసారి గుర్తెచ్చుకో. చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళు, అంతవరకు ఆ లెటర్ తీసి చదవద్దు. హాయ్ రాహుల్, నేను మీ నాన్నని. నీ పక్కన ఉన్న వ్యక్తిని చూసి మీ బాబాయ్ కదా అని నువ్వు అనుమానపడవచ్చు. అనుమానమే లేదు, ఆయన మీ బాబాయ్. ఆశ్చర్యపోతున్నావా? ఎందుకంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. మన ఇద్దరు సొంత తండ్రి కొడుకులు కాకపోయినా ఒకేలాగా ఎందుకున్నా ఈ పాటికి అర్థమైంది అనుకుంటా. నువ్వు నా గతానివి, నేను నీ భవిష్యత్తుని. మన ఇద్దరం వేరు వేరు కాదు, ఒకటే. ఇక ముందు మనం కలుసుకోలేకపోవచ్చు. ఇదే నేను నీకు చెప్తున్న చివరి మాటలు. మొదటిది, నువ్వు నీ బాబాని బయటికి తీసుకురావాలి. రెండవది, నిన్ను నువ్వు వెతుక్కొని అడాప్ట్ చేసుకోవాలి. నాకు తెలుసు నీకు ఇది వినడానికి చాలా బాధగా ఉండొచ్చు. అదే బాధను నేను అనుభవించవచ్చు. బాధపడ గ్రహం, ఇక ఈ జన్మకి మనకు మనమే తండ్రి కొడుకులు. నువ్వు బాబాయ్ జాగ్రత్త. గుడ్ బై. శ్రీనివాస్, మనం అర్జెంట్ ఇక్కడ నుంచి బయలుదేరాలి. పదా. సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పండి, మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? వచ్చే 2 నిమిషాల పైనే అవుతుంది. నేను వచ్చి 17 minutes అవుతుంది. అంటే మీకు నాకు 10 minutes తేడా. ఈ 10 minutesలో 7 years వెనక్కి వచ్చారు. అంటే 2029 నుంచి 22. ఎందుకు వచ్చింది? మన సౌండ్స్ గుర్తున్నాయి కదా, ప్రతి 10 minutesకి సౌండ్ వస్తుంది అంటున్నారు. మీరు నేను వచ్చినప్పుడు కూడా అదే సౌండ్స్ వచ్చాయి. దీని ప్రకారం చూస్తుంటే అది డోర్ ఓపెనింగ్ టైమింగ్ అనుకుంటా. ఆల్రెడీ ఇంకో డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకొన్ని నిమిషాలు డోర్ ఓపెన్ అయిపోతుంది. అంటే 2008కి వెళ్ళే డోర్ అదే. ఇప్పటికైనా డోర్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా మనకి వెళ్ళాల్సి వస్తుంది. ఫాస్ట్గా రండి. అట్నుంచి వచ్చాను నేను. ఆ వైపు నుంచి నేను వచ్చా. మీరు వచ్చినప్పుడు రాళ్ళు ఎలా ఉన్నాయి, నేను వచ్చినప్పుడు రాళ్ళు ఎలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రెండు వైపు ఏదో వైపు మన డోర్ ఓపెన్ అవ్వబోతుంది. మనం అటువైపు వెళ్ళాలి. శ్రీనివాస్, రన్! శ్రీనివాస్, లే శ్రీనివాస్. బయటికి అయితే వచ్చాం కానీ ఏ సంవత్సరం తెలియట్లేదు భయ్యా. వాడు ఎవడో గుడ్డ కట్టుకొని వస్తున్నాడు కదరా, వాడిని అడుగు. భయ్యా ఇది ఎన్నో సంవత్సరం? 2008. చీ, పొద్దు పొద్దున్న యథామహాలు చూడాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ముందైతే నన్ను నేను ఎత్తుక్కోవాలి.